నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. ఈరోజు మనతో పాటు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఉన్నారు. సార్ నమస్తే. సార్, వరుసగా జరిగే పరిణామాలు చూస్తుంటే ఎందుకు తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చినా అని అనిపిస్తుందా సార్? అనిపించింది. రాజకీయాలకు ఎందుకు వచ్చినా అనిపిస్తుంది. రాజకీయాలు ఎందుకు వచ్చినా అంతే కదా. ఎవడైతే దొంగలు కబ్జాలు పెట్టారో కబ్జాలలో సపోర్ట్ చేయకుండా మీరు న్యాయంగా మాట్లాడడం మీద వచ్చి మీ దాడులు చేస్తాము, మేము ఛానల్ మా చేతిలో ఉన్నాయని, మా చేతిలో పేపర్లు ఉన్నాయని అంటుంటే ఏవైతే చెప్తున్నారో అది అది ఎట్లయినా ఏ రాజకీయ నాయకుడి కన్నా రాజకీయం మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఉన్నావు, యాంకర్ ఉన్నావు, మంచిగా చదువుకున్నావు, పెట్టుకొని నేను చూసాం మంచి చేద్దాం, ప్రజల మంచి చేద్దాం ఛానల్ పెట్టావు. నీ ఛానల్నే విమర్శించి మంచి పని చేద్దామని ఛానల్ అంటే ఛానల్ ఊగా వేస్తుందని చెప్పి తీసుకొని లోపడేస్తే నీకు ఎంత బాధ అనిపిస్తుంది. అదే అంటే ఛానల్స్ అంటే పేపర్లు అంటే భగవంతుల్లా ఉండాలి, అందరు వాళ్ళు ఉండాలి. ఇప్పుడు చూసిన ఛానల్ వాస్తవానికి చూస్తే నార్మల్గా ఏ రాజకీయ నాయకుడి పైన ఆరోపణలు వస్తే కొద్ది రోజులు సైలెంట్గా ఉండిపోతారు, వారం 10 రోజులు అయినాక అది మర్చిపోతారు. ఇక్కడ ఆరోపణ దాదాపు 7-8 మంది ఎమ్మెల్యేల పైన వస్తే కేవలం మీరే స్పందిస్తున్నారు బయటకు వచ్చి. అదే కదా ఇప్పుడు అడిగేది, అడుగు సపోర్ట్ చేస్తలే కదా. నేను అడిగేది ఆవిడ ఒక్కరిని అనలేదు, 7 మంది అంది, ఆ దగ్గర కూర్చోలేరు, వాళ్ళు ఆగిపోయారు. అసలు నేను మా స్పందించేదో పాపం నేను పబ్లిక్ ఉపయోగపడేటట్టుగా నేను మాట్లాడితే నా మీదకి వచ్చి నాన్న దాడి చేసి నీ మాధవరం ఇట్లా ఉంది, నీ మాధవరం ఎట్లుంది అంటే, మాధవరం అనేది మాది 10,000-20,000 కడప పేర్లు, నా పేరు 100 ఉంటాయి. వస్తాను మీకు సంబంధం లేని ఎస్టేట్స్ అని అంటారా? అంతే కదా, మాధవరం ఎస్టేట్. అంతే కదా. ఇప్పుడు నా తమ్ముళ్ళు చేసుకుంటారు, నా బావలు చేసుకుంటారు, లేకపోతే నా ఫ్రెండ్స్ చేసుకుంటారు, నీ దోస్తులు చేసుకుంటారు, అభిమానంతో పేరు పెట్టుకుంటారు అంటారు. అభిమానంతో పెట్టుకుంటారు, వాళ్ళ పేరు సెలెక్ట్ చేసుకుంటారు. కొంతమంది ఎన్టీఆర్ పేరు పెడతారు, కొంత రాజశేఖర్ పేరు పెడతారు, కొంతమంది వాళ్ళ మాధవరం తమ్ముళ్ళు ఉంటే నా మాధవరం పెడతారు. డెవలప్మెంట్లు తీసుకుంటారు, కడుతుంటారు. డెవలప్మెంట్ తీసుకున్నప్పుడు కట్టినప్పుడు ఏముంటుంది మీకు చెప్పండి? ల్యాండ్ ఓనర్కు సంబంధం ఉంటుంది, కలెక్టర్కి సంబంధం ఉంటుంది, కమిషనర్కి సంబంధం ఉంటుంది. అన్నీ చూసే కదా పర్మిషన్ ఇచ్చేది, అన్ని చూసే మీరే సొంతలు కొనుక్కునేది, అన్ని చూసి కదా లోన్లు ఇచ్చేది. గవర్నమెంట్ ల్యాండ్లో కబ్జా పెట్టి కట్టిండు, గవర్నమెంట్ ల్యాండ్ ఇది కంపల్సరీ అంటే నువ్వు అడిగిన దానికి ఆయన అడిగిన దానికి లెక్క. అవునా? నేను గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా పెట్టిండు 307 గవర్నమెంట్ ల్యాండ్ 11 ఎకరాల ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ అని గవర్నమెంట్ పించింగ్ వేసింది. ఇది అరకప్పుడు గాంధీ అంటే ఆయన వదిలిపెడుతున్నారు. ఇది 1,100 కోట్ల రూపాయల ప్రాపర్టీని వదిలిపెడుతున్నారు. 4,000 కోట్ల రూపాయలు నువ్వు చెప్తున్నావు కదా, మీరు చదువుకున్నావు కదమ్మా, 4,000 కోట్ల రూపాయలకు ప్రధాన పేపర్ రాసింది. మీరు చూపెడతారా? చూపెట్టకపోతే ఏం శిక్ష విధించాలి మీరు చెప్పండి. ముఖ్యంగా మీరందరూ కూడా 2014లో గెలిచిన ఎమ్మెల్యేలు, ఒకటే పార్టీ, మీరంతా కూడా ఒకటే సిటీలో లైన్ గా గెలిచిన ఎమ్మెల్యేలు. ఎందుకు మీ మధ్యలో గ్యాప్ వచ్చింది? నేను టీడీపీలో గెలిచిన. టీడీపీలో గెలిచింది అంటున్నా. అరకప్పుడు గాంధీ కూడా టీడీపీలోనే గెలిచింది. అవును, ఆయన కబ్జా పెట్టిండు కాబట్టి బయటికి తీసిన. నువ్వు పార్టీ మారుతున్నావు, అప్పుడు టీడీపీ నుంచి ఆ ల్యాండ్ గురించి వచ్చినావు. ఇప్పుడు ఆర్కేపూడి గాంధీ బీఆర్ఎస్ లో చేరింది ల్యాండ్ కోసమేనా? 100% ల్యాండ్ కబ్జా 100%. 200%. మీరే తీసుకోపోయినారా ఏడికి? బీఆర్ఎస్ లోకి. నేను తీసుకోపోయినా, నేను ముందు పోయినా బీఆర్ఎస్. మీరు ముందు వెళ్ళినారు. ఆయన 11 ఎకరాల ల్యాండ్ ఆయన కబ్జా పెట్టిండు అనేది గవర్నమెంటే ఫినిషింగ్ వేసింది కదా, నేననలేదు కదా. ఫినిషింగ్ వేసాం కదా, నేను స్పందించింది. హైడ్రా కమిషనర్ గారు వచ్చి ఫెన్సింగ్ వేసి ప్రెస్ మీటింగ్ పెట్టి 14,15,000 కోట్ల రూపాయల ల్యాండ్ కబ్జా అయింది, దాంట్లో ఈ 11 ఎకరాలని చెప్పిండు కదా ఆయన. నేను చెప్పింది కాదు కదా. హైడ్రా కమిషనర్ అంటే ఎవరు? రంగనాథ్. ఎవరు? గవర్నమెంటే కదా, గవర్నమెంట్ ఆఫీసర్ కదా. మరి గవర్నమెంట్ ఆఫీసర్ ఇది గవర్నమెంట్ అని చెప్పిన తర్వాత కృష్ణారావు దానికి స్పందించి ఇది కాపాడే ప్రజలకి ఇవ్వమండి అని అడిగినోడేమో పాపాత్కుడైండు, ఇది నా ల్యాండ్ అని చెప్పి కోర్టుకు పోయినోడేమో మంచోడైండు. మీకు ముఖ్యంగా అసలు కవిత ఈ ఎమ్మెల్యేలు అందరి గురించి మాట్లాడడానికి కారణం ఏంది? అసలు ఎందుకు ఆ ప్రస్తావన తీసిందంటే ఏం చెప్తారు? ఆమెనే అడగాలి. యూటీ బ్యాచ్, బీటీ బ్యాచ్, బంగారు తెలంగాణ బ్యాచ్, మా టీడీపీ బ్యాచ్ తిట్టింది ఆమె. అంతకన్నా ఏముండని తిట్టింది. 10 ఏళ్ళు అధికారులు ఆమె ఉంది, ఆమెను అడగాలి. 10 ఏళ్ళు ఉన్నావు తల్లి, మరి ఆ రోజు మరి ఇల్లు ఇదే ఎమ్మెల్యే దొంగలన్న పోతే మరి వీళ్ళు ఎందుకనో ఆమెను అడగాలి కానీ అన్నట్టు ఎట్లా? ఇంకా మీకంటే మీ వెనకాల ఒక గుంటనక్కున్నారని చెప్పి కూడా కవిత మాట్లాడుతుంది. గుంటనాక నేనే అన్నా. మీరు మిమ్మల్ని మాట్లాడిస్తుంది ఒక గుంటనాక, మాధవరం కృష్ణారావు చాలా చిన్నోడు అన్నట్టు మేము మాట్లాడుతుంది. నేను 86 చిన్నోడు అంటే నేమనాలి? దానిపైన ట్రోల్స్ కూడా అవుతున్నాయి. అమ్మాయికి అనుభవం లేదు,
అమ్మాయికి అనుభవం లేదు, రాజకీయంగా ఎవరి మీద కోపంతో తిరుగుతుంది, చిన్నపిల్ల అర్థం చేసుకుంటుంది, తొందరలో నిజాలు తెలుసుకుంటుంది, మళ్ళీ తల్లిదండ్రులకు రావాలని కోరుకుంటుంది. రీసెంట్ టైమ్స్ లో చాలా పేపర్లు చూపిస్తుంది ఒక 70 ఎకరాలని, ఒక దాంట్లో 150 ఎకరాలని. మీరే చెప్పినారండి మాట్లాడినప్పుడు, ముందు 4,000 కృష్ణార్పణం 4,000 కోట్లు, ఇప్పుడు 6,000 కోట్లు. అవునా, నేను అదే అంటున్నా. ఇప్పుడు మీ ఛానల్ మీ చేతిలో ఉన్నాయి. మీ గవర్నమెంట్ ఉంది, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, బీజేపీ గవర్నమెంట్ ఉంది. గాలని అడగాలి, ప్రతిపక్షాలను అడిగితే మాకెవడు ఇస్తాడన్న. ముఖ్యంగా అధికార పార్టీ ఎమ్మెల్యే పైన ఆరోపణలు వస్తాయి, ఇక్కడ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే పైన వస్తున్నాయి. 307 కి సంబంధించి గాజుల రామారం 307 సర్వే నెంబర్ ఏంది ఎమ్మెల్యే గారు, అసలు ఏంది అసలు అది గొడవ? 307 అనేటటువంటిది 424 ఎకరాల ల్యాండ్. ఓకే. 124 ఎకరాల ల్యాండ్ పట్టాలకు ఇచ్చింది. ఓకే. ఇచ్చి 317 ఎకరాల ల్యాండ్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని 200 ఎకరాల ల్యాండ్ ఒక లీజుకి ఇచ్చింది ఎవరికి. ఇంకా 100 ఎకరాలు కొంచెం గరీబోలు వేసుకున్నారు, ఎప్పుడో కొంతమంది వేసుకున్నారు. ఇంకొక 150 ఎకరాలు ఉంది, 200 ఎకరాల్లో ఉంది. ఆ 120 ఎకరాలు లేఅవుట్లు అయినాయి, అన్నీ అయిపోయినాయి. అయిపోయి కూడా 30 సంవత్సరాలు అయిపోయినాయి. ఓకే. దాన్ని కాపాడమంటున్నాము. ఆ గవర్నమెంట్కి వచ్చినాక రెగ్యులరైజ్ ఎన్వోజ్ చేసుకున్నాడు, ఇది పాస్బుక్ లెక్కించుకున్నాడు. ఈ గవర్నమెంట్ ఎన్వోజ్ తీసుకున్నాడు. అర్థమైందా? ఎందుకు మారిండ్రు అంటే ఆ గవర్నమెంట్లో అందుకు వాడుకున్నావు, ఈ గవర్నమెంట్ వాడుకున్నావు. నీకు 11 నీకు వచ్చిన ఉంటే 11 నువ్వు ఉన్నా అంటున్నావు కదా, 11 నుంచి 18 దాకా నీ పేరు పాన్లు ఎందుకు ఎక్కలేదు అని అడుగుతున్నాను నేను. 30 సంవత్సరాలు నీ పాన్లు ఎక్కలేదు, నీ పేరు మీద పాస్బుక్లో లేవు, నీ పేరు లేదు, ఏం లేదు, నీకు అమ్మిన రోడ్డుకి అసలు పేరే లేదు అని నేను అడుగుతున్నా. దానికి 18 ఎందుకు ఎక్కిందిరా అంటే అధికారులకు గెలిచినాం కాబట్టి అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేసుకున్నాం అంటున్నా. ఇంట్లో ఎందుకు వచ్చినవరా అంటే ఇంట్లోకి వచ్చిన తర్వాత యూనివర్సిటీ తెచ్చుకున్నాం అంటున్నా. ఈ రెండే విషయాలు. 30 ఏళ్ళు ఎందుకు రాలేదు అది నువ్వు అడగాలి. మీరు విలేకరులు, చిన్నపిల్లలు, మీకు కూడా తెలియాలి. అవును కదా, 11 కొన్నా అంటుండు కదా. కొన్ని ప్రశ్నలు అడిగినప్పుడు కవిత తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది, ప్రెస్ మీట్ రెగ్యులర్ గా పెడుతుంది. మేము కూడా పోయినాం. అడిగినప్పుడు కొన్ని అభ్యంతరకరమైన క్వశ్చన్లు ఉన్నప్పుడు జై తెలంగాణ అమ్మ అన్ని చెప్తాను, జై తెలంగాణ అని వెళ్ళిపోతుంది. ఏం చెప్పమంటారు చెప్పండి. ఇప్పుడు ఆ అమ్మాయి గురించి ఏం మాట్లాడాలి? నిన్నటికి ఆ అమ్మాయి అనిల్ అంటే నాకు పంపించాడు. కానీ ఆమెనే లీగల్ నోటీస్ ఇచ్చిన, టీ న్యూస్ పైన ఇచ్చిన, కృష్ణారావు పైన కూడా ఇచ్చిన, పేపర్లు చూపెడుతుంది. నేను కూడా ఇచ్చిన. ఇప్పుడు నేను వైట్ పేపర్ చూపించిన అంటే నమ్ముతావా? నేను డైరెక్ట్ ఆవిడే పంపించిన. అనిల్ అంటే నాకు పంపించండి. ఎమ్మెల్సీ అనిల్ అని వచ్చింది. మరి ఎమ్మెల్సీ అనిల్ ఎవరో నాకైతే తెలియదు. మరి మా సత్యనారాయణ చెప్పారు ఎమ్మెల్సీ అనిల్ అంటే వాళ్ళు. నా కొడుకు పైన కూడా ఆరోపణలు వస్తున్నాయి. నా కొడుకు కాకపోతే నా భార్య అన్నిది ఏంటన్నా, ఏ ఒక్కటి తీసినా నా జీవితంలో ఇవన్నీ పనికిరాని వచ్చి ఇది నీదా కాదా, నీ బంధువులదా కాదా అంటే ఇక బంధువులు కట్టుకోవద్దా? నువ్వు చెప్పు, నాకు బంధువులు బిజినెస్ చేయొద్దా? మీరు చెప్పండి. రైట్. ఇప్పుడు ఒక ఛానల్ అయినా ఒక దగ్గరకు పోయి మాట్లాడి ఆయన చెప్పిన స్క్రిప్ట్ తీసుకొచ్చి మాట్లాడే ప్రయత్నం చేస్తే ఆ ఛానల్ అన్నారు దాన్ని. ఛానల్కి విలువలు ఉండాలి. మీరు 4,000 కోట్ల రూపాయల ల్యాండ్ కబ్జా అన్నాడు. నేను ఆడ కబ్జా అని నేను చెప్పా. నేను చెప్పిన దాంట్లో వాస్తవమే లేదు కదా. హైడ్రా కంపెనీ వచ్చి ఫినిషింగ్ వేసింది కదా, గవర్నమెంట్ ల్యాండ్ అని డిక్లేర్ చేసింది కదా. కుకట్పల్లి మొత్తం బ్లూ షీట్సే ఉంటాయని చెప్పి కూడా అన్నదండి. మరి 700 నువ్వు తీసుకోపోయి తర్వాత మీరు ఇచ్చిన ఫైల్స్ కూడా ఉన్నాయి. ఖచ్చితంగా దీనిపైన మేము కూడా అంటే గ్రౌండ్ లెవెల్లో సరైన రిపోర్ట్ అందిస్తాం. కానీ అది సీనియర్ ఎమ్మెల్యే మీరు, నందమూరి తారక రామారావు గారితో అప్పటి నుంచి రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్న మీరు, తాజాగా మీరు మాట్లాడుతూ రాజకీయాల నుంచి తప్పుకుంటాను, రాజకీయ వారసులు లేరు, నేను కూడా ఇంకా రాజకీయాలకు తప్పుకుంటాను తప్పుకోవాలనిపిస్తుంది అంటున్నారు. మీరు మాట్లాడే మాటలు, మీ యాంకర్లు రోజు వేధిస్తున్న మాటలు చూస్తే రాజకీయాల నుంచి ఎందుకు దరిద్రం మీద అనిపిస్తుంది. ఎందుకంటే నిరూపించాలంటే మాట్లాడవచ్చు, బిఎస్ ఉంటుంది. నిరూపించకుండా రోజు ముద్దుకు పెడతా ఉంటే ఏం నువ్వు రాలే. ఇవాళ 10 నిమిషాలు మాట్లాడాడు, అర్ధగంట మాట్లాడి ఏం మాట్లాడాడు? మాధవరం నీది ల్యాండ్ అంట కదా, నేను ఆ సీఓ ఇచ్చిండు అంటాడు. అది ఎవరు ఇస్తారు? ఎన్ఓసి జిహెచ్ఎంసీ కమిషనర్ ఇస్తాడు. ల్యాండ్ ఓనర్ ఇస్తాడు. ల్యాండ్ ఓనర్ అంటాడు. ల్యాండ్ ఓనర్ది ఉంటుంది పేరు. ఆ ల్యాండ్ ఓనర్ అని ఓటు డిక్లేర్ చేస్తాడు, కలెక్టర్ చేస్తాడు. గది చూసుకొని మాట్లాడాలి.
మీ సహచర ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లోని ఎమ్మెల్యేలతో మాట్లాడడం జరిగిందా మీరు ఈ వ్యవహారం తర్వాత ఈ విధంగా అవుతుంది మాట్లాడినాం కానీ ఒకసారి మీ రాజకీయ ప్రధానం చూసుకుంటే మీరు బ్రౌన్ అండ్ బటర్ తెలంగాణనే మొత్తం కూడా నువ్వు తెలంగాణ కుక్కడిపల్లిలోని మళ్ళా కుక్కట్పల్లి. కుక్కడిపల్లిలోని కుక్కడి పాపాలు ఉన్నాయని మాయే మేము 300 ప్రాపర్టీ మా ఉన్న ఆస్తి 400 ఎకరాలు మా తాత ముత్తాతల 300-400 ఎకరాలు మా తాత ముత్తాతలు ఓకే ఇప్పుడు మా సార్ దగ్గర నా దగ్గర 300 గజాలు ఉంది మీరు మొట్టమొదట కార్పొరేటర్ గా గెలిచినారు అమ్ముకున్నాము అమ్ముకున్నది నాదంటనా అమ్మేమో అయిపోయాయి కార్పొరేటర్ చైర్మన్ వైస్ చైర్మన్ చేసి తర్వాత ఇప్పుడు హ్యాట్రిక్ ఎమ్మెల్యే హ్యాట్రిక్ ఎమ్మెల్యే హైదరాబాద్లో టాప్ ఎమ్మెల్యే హైదరాబాద్ 72,000తో గెలిచాను నేను గెలిచేంత గెలలే ఎప్పుడు గెలిచాను అన్నిళ్ళలో 3 సార్లు గెలిచాను 3 సార్లు హైయెస్ట్ నాదే మెజార్టీ ఖచ్చితంగా చంద్రబాబు టీడీపీ ఇచ్చిన మీకు అవకాశం అంటారా 100% నాకు చంద్రబాబు నాయుడు ఇచ్చిన అవకాశంతో ఈ సినిమాగా డెవలప్ అయినా దాంట్లో డౌటే లేదు ఆ టైంలో నార్మల్గా 2014లో చాలా మంది 14 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో గెలిచిన తర్వాత అందరూ 1 by 1 బీఆర్ఎస్ లో చేరినారు ఎందుకు టీడీపీని ఉండి టీడీపీని ఎదగాలని ఎందుకు అనుకోలేదు చంద్రబాబు ఇక్కడ ఉంటే చంద్రబాబు నాయుడు ఉందాం అనుకున్నా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ లీడర్ కనపడలేదు కేసీఆర్ బ్రహ్మాండంగా పనిచేస్తుండ్రు కేసీఆర్ ఏమన్నా ఉంటే మా డెవలప్మెంట్ అవుతుంది కేసీఆర్ ఎవరు కాదు కదా ఆయన కూడా టీడీపీ అయినా ఆయన టీడీపీ అయినా కదా మీరు కూడా ఆయనతో పని చేసినారు గతంలో మా గతం పని చేసా ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా నా కోలీకే అందరం పని చేసాం అప్పుడు ఎక్స్పెక్ట్ చేసినారా రేవంత్ రెడ్డి అంటే ఈ స్థాయికి ముఖ్యమంత్రి స్థాయికి ఎదుగుతాడు టాప్ లీడర్ అవుతాడు అని చెప్పి నేను ఎమ్మెల్యే అవుతానని ఎక్స్పెక్ట్ చేయాలి ఆయన ముఖ్యమంత్రి అవుతాడు మీకన్నా చాలా జూనియర్ రేవంత్ రెడ్డి ఆయన 2007 వచ్చిండ 2006లో వచ్చిండ అప్పుడు టీడీపీలో ఎట్లా ఉంటుండే మీతో కష్టపడ్డాడులే బాబు కష్టపడి పైకి వచ్చిండు ఎర్రబల్లి ఫ్లోర్ లీడర్ ఉన్నాడు ఈయన డిప్యూటీ పోల్ లీడర్ రేవంత్ రెడ్డి మీరు పార్టీ మారే టైంలో మిమ్మల్ని బుజ్జగించే ప్రయత్నం చేయలేదా వద్దన్నా ఉండు మనకు మంచి రోజులు వస్తాయి ఇద్దరు చేసినారు కానీ ఇంట్లో మీరు చంద్రబాబు చెప్పి వచ్చేసిన ఏం చెప్పినారు చంద్రబాబు గారు వెళ్తున్నా సార్ అని చెప్పాను పొమ్మంటాడు ఆయన ఎవరన్నా ఉండమ్మా ఉండు లేదు సార్ మీరు ఉండకపోతే నాకు ఇబ్బంది అవుతుంది ఉండలేను ఇక లీడర్ లేరు ఎందుకంటే నేను సేమ్ కదా రేవంత్ రెడ్డి కానీ ఎర్రల్ దయాకర్ కానీ సేమ్ మేము ఒకటే క్యాడర్ వచ్చేసి నాయకత్వం లేదనుకున్నారు ఇంకా నాయకత్వం లేదనుకుని వచ్చు 100% ప్రజలు సపోర్ట్ చేయాలంటే ఇప్పుడు మనం ఇక్కడ ఉంటేనేమో ఫ్యూచర్లో నిలబడుతుంది చంద్రబాబు అసంటోళ్ళు నిలబడి లోకేష్ బాబు అసంటోళ్ళు వచ్చి నిలబడతారని లేదు వాళ్ళు డిక్లేర్ చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్కి పరిమితం అవుతారని కాబట్టి ఇక్కడికి వచ్చేసి